నిన్ను చూడాలని అలాగే చీర కొనాలని వచ్చావమ్మా. నువ్వు ఆ చీర కొల ఆపే, కొనిస్తాను చెప్పాను కదా. మాటకు ముందు వెనక చీరను తగిలిస్తావు ఎందుకు? అంటే చీర ఆపే. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడమ్మా? బయటికి రాలేదు, ఇంట్లో లేరా? ఉన్నారు నాన్న, లోపలున్నారు. లోపలేం చేస్తున్నారమ్మా? ఏముంది, నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవునా? అవును మమ్మీ, నేను హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వడం లేదు. ఓ, నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆయన ఇప్పుడు చాలా మారిపోయారు. ఉదయం లేవగానే నా మొహం చూడాలి, అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు కాస్త నీ పర్ఫార్మెన్స్ తగ్గించు భాను, లేకపోతే మీ అమ్మగారికి అనుమానం వస్తుంది కదా. నాకు అదే అనుమానం వస్తుంది. నువ్వు మరీ తెగేదాకా లాక్కు. ఏంటమ్మగారు ఏదో మాట్లాడుకుంటున్నారు? అదా, అది ఈరోజు నేను చాలా అందంగా ఆనందంగా ఉన్నాను కదా, దిష్టి తీయించుకో అని చెప్తున్నారు జయమ్మ. ఓహో, అవునవును, ఖచ్చితంగా దిష్టి తీయించుకోవాలి. ఉండండి, ఆయన పిలుచుకొస్తాను. ఏమండి ఏమండి? ఏంటి బాను, పిలిచావా? మనం విన్నది నిజమేనా? నేను అదే షాక్ లో ఉన్నాను. అంత ప్రేమగా పిలుస్తుంటే ఎంత బాగుందో. నాకు కొత్తగా ఉంది, కానీ చాలా బాగుంది. చెప్పు బాను, పిలిచావా? ఆహా, ఆ పిలుపులోనే ఎంత ప్రేమ ఉందో. అల్లుడు గారు పిలిచారని ఆనందపడుతున్నారు కానీ మీరెప్పుడైనా నన్ను అలా పిలిచారా? ఇప్పుడు అది ముఖ్యమా? కూతురు సంతోషాన్ని చూద్దామని వచ్చి మన గురించి మాట్లాడుతున్నావు. ఏంటి బాను మాట్లాడావు? మా అమ్మ నాన్న వచ్చారండి. ఓ, అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారా? నువ్వు అల్లుడు గారి గురించి అత్తలా చెప్తుంటే అబద్ధమేమో అనుకున్నాను. ఇప్పుడు ఆ పిలుపు, ఆ పలకరింపు వినగానే బాగా అర్థమైంది నువ్వు చెప్పింది నిజమేనని. మీకలా అనిపిస్తుంది, ఆయన ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో నాకు తెలుసు. అదంతా ప్రేమ కాదు, నా ఛాలెంజ్ నుంచి నన్ను డైవర్ట్ చేయడానికి ఆయన అలా నటిస్తున్నారు. కొత్తగా మొహంలో నవ్వేంటక్కా? నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వు ప్రశ్నలు వేసి నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు. యాక్టింగ్ నిజమా? వస్తున్నది మన ఏజేనా? ఏంటో వారఫలాల్లో మీరీరోజు అద్భుతాలు చూస్తారంటే ఏంటో అనుకున్నాను. ఇదని అప్పుడు అర్థం కాలేదు. ఎలా ఉన్నారు మావయ్య గారు? బాగున్నాం బాబు.
ఏంటి అత్తయ్య గారు వస్తున్నారా అని ముందే ఒక మాట చెప్పుంటే నేనే వచ్చి పికప్ చేసుకునేవాడిగా. నీకెందుకు శ్రమ అని. అయ్యో మీరేంటి నిలబడే ఉన్నారు? ఏంటి బాను ఇది? అత్తయ్య గారు మావయ్య గారు వస్తే ఇలానే చూసుకునేది. మీరు వస్తున్నారని లేచి నిలబడ్డారండి. నా గురించి మీరు నిలబడటం ఏంటి? మన మధ్య కూడా ఈ ఫార్మాలిటీస్ ఏంటి మావయ్య గారు? ముందు మీరు కూర్చోండి కూర్చోండి. నా కాళ్ళు నొప్పులు. ఏమిటి విడ్డూరం మాట్లాడుతోంది మా ఏజీనా? అవును, అత్తయ్య గారు వాళ్ళు వచ్చారంటే మంచినీళ్ళు ఇవ్వటం, కాఫీ ఇవ్వటం, ఇలాంటి మర్యాదలు ఏం చేయరా? అది కూడా నేను చెప్పాలా? మా అల్లుడింట్లో మర్యాద లేదనుకోరు? త్వరగా వంటల పని పూర్తి చేసి మావయ్య వాళ్ళకి నచ్చిన వెరైటీస్ చేయించండి. భాను, నువ్వేంటమ్మా అల్లుడు గారు ఏం మాట్లాడినా కూడా అలా బిగుసుకుపోతున్నావు? సిగ్గుంటారేమో. ఇంకేంటి మావయ్య గారు విశేషాలు? అంతా క్షేమమే కదా? అంతా క్షేమమే బాబు. ఏంటి మావయ్య గారు ఏదో మాట్లాడటం ఇష్టం లేనట్టు అలా పొడి పొడిగా మాట్లాడుతున్నారు? అయ్యో అదేం లేదు బాబు, నోట మాట రావటం లేదంతే. ఏ ఎందువల్ల? మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే ఆనందంతో మాటలు కరువైపోతున్నాయి బాబు. ఇరవై 24 గంటలు కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా మాట్లాడుకుంటూనే ఉంటారుగా. ఇప్పుడు అత్తయ్య మావయ్య ముందు కూడా అలాగే మాట్లాడుకోవాలా? జయమ్మ కూడా ఓవర్ యాక్షన్. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి బాను? లంచ్కి ఏర్పాట్లు చేయి. అందరం కలిసి కూర్చుని భోంచేస్తుంటే ఆ ఆనందమే వేరు కదా. వెళ్ళు. అమ్మో, ఇది చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఆయన అమ్మ నాన్న ముందు అలా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అది యాక్టింగ్, అదే బాధగా ఉంది. ఏం చెప్పమంటావు? దేని గురించి చెప్పమంటావు? ఇప్పుడు జరిగిన దాని గురించా? ఆ భాను హాస్పిటల్ నుంచి వచ్చిందే అప్పటి నుంచా? ఏం చెప్పాలి నీకు? అదేంటక్క నా మీద అలా విరుచుకు పడుతున్నావు? ఎవరి మీద విరుచుకు పడాలో అర్థం కాక. అయినా ఏంటి మాయా ఇది? మనం కోరుకున్నది తప్ప ఏవేవో జరిగిపోతున్నాయి కదా. ఎన్ని రోజులు ఆ భానుయే అనుకుంటే ఏజే కూడా ఏంటి? అందరం కలిసి కూర్చుని భోంచేస్తుంటే ఆ ఆనందమే వేరు కదా. ఆ భాను జయమ్మల యాక్టింగే చూడలేకపోతున్నావంటే కొత్తగా ఏజే పర్ఫార్మెన్స్ మొదలు పెట్టారేంటి? రాను రాను ఇది ఇల్లు కాదు, మహానటుల రంగస్థలం అన్నట్టు తయారవుతుంది. అవునవును, మనమేమో ఈ పెర్ఫార్మెన్స్ చూడలేక చస్తుంటే ఆ భాను వాళ్ళ అమ్మా నాన్న ఏమో కూతురు అల్లుడు ఒకటయ్యారంటూ ఆనంద సాగరంలో తేలుతున్నారు. ఏదేది
ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు. నేనేమన్నాను? ఆనంద సాగరంలో ఆహా, దానికి ముందు అల్లుడు కూతురు ఒకటయ్యారని. ఆ అది నోట్ చేసి పెట్టుకో. పేపర్ మీద రాయినా డైరీలో రాయినా? హ్మ్, ఎందుకు? అరచేతి మీద రాసి పెట్టుకో. ఉండు, పెన్ తీసుకొస్తా. నిన్ను ఇదిగో ఇదే. ఆలోచనలని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు పక్కన లేకపోతే ఓడిపోక ఇంకెలా గెలుస్తాము? ఏమైందక్కా? వాళ్ల నటనతో చాలా అన్యోన్యంగా ఉన్నట్టు భాను వాళ్ల అమ్మా నాన్నని నమ్మిస్తున్నారు కదా. అలాంటిదేమీ లేదు, అంతా నటనేనని వాళ్లని నమ్మించగలిగామంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఆ భాను మొహం గుర్తు చేసుకుంటేనే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. భాను మొహంలో బాధ చూసి చాలా రోజులైంది కదా, త్వరగా ఆ పని చేద్దామక్కా. ఒక చెక్ పెడతాను చూడు. ఎలా అక్కా? ఏం చేస్తావు? ఈసారి ఈ దక్ష వేసే ప్లాన్ కి అందరి మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడు. ఏం ఐడియానో ఏంటో, ప్రతిసారి అద్భుతమనే అంటుంది, చివరికది తుస్సుమంటుంది. ఈసారి ఏమవుతుందో. రండి రండి అత్తయ్య గారు, కూర్చోండి. కూర్చోండి మమ్మీ, వేడివేడిగా వడ్డిస్తాను. నువ్వు వడ్డించడం ఏంటి బాను? ఎప్పుడు నువ్వే వడ్డిస్తుంటావు కదా, మీ అమ్మా నాన్నలతో కూర్చొని తింటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఏంటి జయమ్మ కూడా యాక్టింగ్ స్కూల్లో చేరిందా ఏంటి? ఇది యాక్టింగ్ కాదు, నిజమే. జయమ్మ, నేను కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? నేనున్నాను కదా భాను, నువ్వు కూర్చో. అది ఆ, అయ్యో, మీరు వడ్డించడం ఏంటమ్మా? నువ్వుండగా పెద్దవిడ వడ్డించడం ఏంటి బాను? నువ్వే వడ్డించాలి. పర్వాలేదండి, మీతో కలిసి తినాలని తనకే ఉంటుంది కదా. బాను, అమ్మొడ్డిస్తుందిలే, కూర్చో. వీళ్ళందరి సంగతేమో గాని ఏ చేయాల మారిపోవడం ఏంటి? నాకు తెలిసి మనం నిద్రలో ఉన్నాం, కలగంటున్నాం. కల్లో కూడా మనం కలగంటున్నామని తెలుస్తుందా? మరి ఇవన్నీ నిజంగా జరిగే విషయాలేనా? మీరేంటి అలా నిలబడిపోయారు? రండి దక్ష, కలిసి భోంచేద్దాం. ఏంటి మీ పర్ఫార్మెన్స్ లోకి మమ్మల్ని కూడా లాగుతున్నారా? మీ దెబ్బకి ఇక్కడ మైండ్ పనిచేయడం మానేసి చాలాసేపు అయింది. అరే ఏంటి కూర్చోమంటే ఆలోచిస్తున్నారు? రండి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. మీ అంత ఫాస్ట్ గా మారాలంటే మా వల్ల కాదులేండి ఏజే. మారటం ఏంటి? అదే ఈ ప్రేమాభిమానాలు చూపించడంలో మీ తర్వాతే మేము అంటున్నాను. సరే సరే రండి. మాయా రా. బాను, నువ్వేంటి అంత దూరంగా కూర్చున్నావు? ఇలారా, దగ్గర కూర్చో. అవును భాను, రా పక్కన కూర్చో. నన్ను చూస్తూ కూర్చుంటావేంటి? తిను బాను.
పక్కనే కూర్చో. అలా చెప్పు దక్ష. ఈయన కొత్త క్యారెక్టర్లోకి ఇలా మారిపోయాడేంటి? అయ్యో అయ్యో అబ్బా! చూడండి ఏంటి ఏంటండి వీళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా? అదే రొమాన్స్ అంటే. నీకు అర్థమే సావదలే. ఏమైంది మావి గారు? అన్నంలో ఏమన్నా రాయొచ్చిందా? లేదులే బాబు, ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. భగవంతుడా, ఎన్ని దారుణాలు చూపిస్తున్నావేంటయ్యా? అక్క, అనుమానమే లేదు, ఇది కలే. చాలే నోర్మ, కల అయితే ఇంతసేపు ఉంటుందా? ఏంటా తింటాం బాను? సరిగ్గా తిను. అరే పొరపోయినట్టుంది, వాటర్ తాగు. మీరేంటి మావి గారు నన్ను చూస్తున్నారు? తినండి. చాలు బాబు, మిమ్మల్ని చూసిన ఆనందంలో కడుపు నిండిపోయింది. ఏంటండి, మీకు కూడా నన్ను చూస్తే కడుపు నిండిపోయిందా? ఏంటో ఫ్యామిలీ నన్ను చూసి కడుపు నింపుకుంటున్నారు.